హాయ్ అండి. ఏంటండి సడన్ గా న్యూ స్టోరీతో వచ్చాను అనుకుంటున్నారా? అవునండి, స్టోరీ మరి అంత బాగుంది. స్టోరీ నేమ్ వచ్చేసి యాటిట్యూడ్ రాక్షసుడు పార్ట్ 1. స్టోరీలోకి వెళ్ళిపోదాం. అది ఒక 5 స్టార్ హోటల్లో బర్త్డే పార్టీ జరుగుతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా రిచ్ మిలియన్స్ కి చెందిన అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా పార్టీ మూడ్ లోనే ఉన్నారు. అప్పుడే బర్త్డే బాయ్ మిత్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఏకైక వారసుడు జగదీష్ మిత్ర అండ్ వైదేహి గాళ్ల కుమారుడైన సిద్ధార్థ్ మిత్ర కారులో నుండి దిగుతున్నాడు మన హీరో. దాంతో అతని ఫ్రెండ్స్ మీడియా మొత్తం సిద్ధార్థ్ ని చుట్టుముట్టేశారు. సిద్ధార్థ్ వారందరినీ దాటుకుని వాళ్ళ మమ్మీ డాడీ దగ్గరకు వస్తున్నాడు. అతను వేసుకున్న సూటు, వాడుతున్న గ్యాడ్జెట్స్ అతని హోదాని చూపిస్తూ ఉంటే అతని నడక, అతని చూపులు, అతని బాడీ లాంగ్వేజ్ ఈ ప్రపంచంలో నాకు హద్దేమీ ఉంది అని అనిపించేలా ఉన్నాయి. సిద్ధార్థ్ను వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ మామ్ డాడ్ అందరూ కూడా ముద్దుగా సిద్ధు అని పిలుస్తారు. ఇక జగదీష్ గారు వైదేహి గారు సిద్ధుకి బర్త్డే విషెస్ చెప్తారు. సిద్ధు థ్యాంక్ యూ మమ్మీ అండ్ డాడీ అని చెప్తాడు. జగదీష్ గారు సిద్ధు కమ్మన్ కట్ ది కేక్ అని అంటారు. ఆయన సిద్ధు కేక్ కట్ చేసి వాళ్ళ మమ్మండు డాడీకి తినిపిస్తాడు మొదటిగా. ఇక సిద్ధు కేక్ పెట్టి వెనక్కి తిరగగానే తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయిన మోనిషా నీస్ మీద కూర్చుని చేతిలో ఒక ప్లాటినం రింగ్ పట్టుకుని సిద్ధు విల్ యూ మ్యారీ మీ అని అడుగుతుంది. దాంతో అక్కడ ఉన్న వారందరూ షాక్ అవుతారు. సిద్ధు వాళ్ళ డాడీకి అదంతా నార్మల్ గానే అనిపిస్తుంది. మోనిషాని అందరూ నిషా అని పిలుస్తారు. నిషా జగదీష్ బిజినెస్ పార్ట్నర్ ప్రమోద్ వాళ్ళ కూతురు. అందంలో, చదువులో, హోదాలో అన్నింటిలో కూడా సిద్ధుకి సరితూగే అమ్మాయి అని జగదీష్ గారు ఒపీనియన్. ఇక సో అలా ప్రపోజ్ చేసినా ఆయనకేమీ అనిపించలేదు. ఇక సిద్ధుకైతే నిషా చైల్డ్హుడ్ ఫ్రెండ్. తనన్నీ కూడా ప్రతి విషయం నిషాతోనే షేర్ చేసుకుంటాడు. సో తను ఒక బెస్ట్ ఫ్రెండ్. కానీ సిద్ధుకి ఇప్పటిదాకా ప్రేమ అనేది ఎలా ఉంటుందో కూడా తెలియక నిషాతో తనకున్న బాండింగ్ ఫ్రెండ్షిప్ అనేది సిద్ధు ప్రేమ గురించి ఎప్పుడూ ఆలోచించనే లేదు. అలాంటి సిచ్యువేషన్ కూడా తనకి ఎప్పుడూ రాలేదు. సో ఇప్పుడు ఓకే చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా కమాన్ సిద్ధు కమాన్ అని అరుస్తూ ఉన్నారు. సిద్ధు వాళ్ళ డాడీ వైపు చూశాడు. ఆయన సే ఎస్ అన్నట్లు చూశారు. వాళ్ళ మామ వైపు చూశాడు సిద్ధు. ఆవిడ సిద్ధు నీకు ఇష్టమైతేనే ఓకే చెప్పు అని చెప్పారు. సిద్ధుకి అసలు ఏం చెయ్యాలో తెలియడం లేదు. నిషా నాకు చిన్నప్పటి నుండి కూడా తెలుసు. నా గురించి తనకు, తన గురించి నాకు తెలుసు. ఇద్దరు అభిప్రాయాలు ఆలోచనలు ఒకటే కదా. ఇంతకన్నా పెళ్లి చేసుకోవటానికి ఇంకేం కావాలి అని ఆ నిమిషం అనుకున్నాడు సిద్ధు. కానీ ప్రేమ అంటే అభిరుచులు అభిప్రాయాలు కలవటం కాదు, ఇద్దరు మనసులు కలవాలి అని. నిజానికి ఒకేలా ఉండే ఒకేలా ఆలోచించే ఏ ఇద్దరు ఒకటి కాలేరు ఎప్పటికీ అని అప్పుడైతే సిద్ధుకి తెలియలేదు. దానితో ఓకే అని తన చేతిని ముందుకు పెడతాడు. దానితో అప్పటిదాకా ఎంతో టెన్షన్ గా ఫీల్ అయిన నిషా హ్యాపీగా ఆ రింగ్ సిద్ధుకి పెడుతుంది. దానితో ఆ ప్లేస్ ఇంకా గట్టిగా క్లాప్స్ తో మారుమోగిపోతూ ఉంటుంది. సిద్ధు పేరెంట్స్ సిద్ధుకి కంగ్రాట్స్ చెప్తారు. ఇక ఫ్రెండ్స్ అయితే అందరూ నిషాని సిద్ధుని విష్ చేస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తారు. నిషా సిద్ధు అందంగా ఉంటాడు, తన స్టేటస్ కి సరిపోతాడు అని సెలెక్ట్ చేసుకుందే గాని నిజానికి తనకి ప్రేమ అంటే ఏంటో తెలియదు. బట్ నిషా అయితే ప్రెజెంట్ చాలా హ్యాపీగా ఉంది. తను కోరుకున్నది జరిగింది అని. సిద్ధు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా సిద్ధు ఈ రోజు డబుల్ ధమాకా, నీ బర్త్డే అండ్ నీ లైఫ్ పార్ట్నర్ దొరికిన రోజు. సో మాకు ఈ రోజు పెద్ద పార్టీ ఇవ్వాలి అని ఫ్రెండ్స్ అందరూ కూడా గట్టి గట్టిగా గోల్ చేస్తూ ఉంటారు. సిద్ధు అరే మా డాడీ ఇక్కడే ఉన్నారు, ఇప్పుడు అలాంటివి ఏమీ కుదరవు, రేపు చూద్దామని అంటాడు సిద్ధు. అయినా సరే వాళ్ళు నో నో ఇప్పుడే అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు. ఇదంతా దూరం నుండి చూస్తున్న వాళ్ళ డాడీ సిద్ధు దగ్గరకు వచ్చి సిద్ధు గో అండ్ ఎంజాయ్, నువ్వు మమ్మీ సంగతి నేను చూసుకుంటాను అని చెప్తారు ఆయన. అది విని సిద్ధు థ్యాంక్ యూ డాడీ అని హక్ చేసుకుంటాడు. బట్ సిద్ధు ఎక్కువగా తీసుకోవద్దు జాగ్రత్త అని చెప్పి వైదేహి గారి దగ్గరికి వెళ్తారు. జగదీష్ గారు వైదేహి మనం ఇంక వెళ్దాం, పిల్లలు సరదాగా స్పెండ్ చేస్తారు,
మనం ఎందుకు ఇక్కడ అని అంటారు ఆయన. వైదేహి గారు, ఆ నాకు తెలుసు మీ సరదాల గురించి, మీరు పదండి వస్తున్నా, ఒక్క నిమిషం అని సిద్ధు దగ్గరికి వెళ్ళి, సిద్ధు జాగ్రత్త బాబు, త్వరగా ఇంటికి వచ్చేసే అని చెప్పి వెళ్తూ, సిద్ధు ఎక్కువ డ్రింక్ చేయకు, టేక్ కేర్ అని చెప్పి వెళ్ళిపోతారు వైదేహి గారు. సిద్ధు, మామ్ యు నో ఎవ్రీథింగ్ అని నవ్వుకుని ఓకే మామ్ అని చెప్తాడు సిద్ధు. వాళ్ళ మమ్మీ డాడీ పర్మిషన్ రావటంతో సిద్ధు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా డ్రింక్ చేస్తూ పార్టీని బాగా ఎంజాయ్ చేస్తారు. సిద్ధుకి వాళ్ళ మామ్ డాడ్ అన్న మాటలు గుర్తొచ్చి కొద్దిగా తక్కువగానే డ్రింక్ చేస్తాడు. ఇక బాగా లేట్ అవడంతో అందరూ కారులో ఇంటికి స్టార్ట్ అవుతారు మెల్లగా. ఇంకా సిద్ధు వాళ్ళు డ్రింక్ చేసి ఉంటారని జగదీష్ గారు ఆల్రెడీ డ్రైవర్ని ఉండమని చెప్తారు. కానీ సిద్ధు, నో నువ్వు వెళ్ళు, నేనే డ్రైవ్ చేస్తానని చెప్పి కార్ తీసుకుని సిద్ధు వాళ్ళ కారులో వెళ్తూ ఉంటారు. అందరూ డ్రింక్ చేసి ఉండడం వలన వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ, సిద్ధు ఇంకా ఫాస్ట్ గా వెళ్ళు అని అందరూ అరుస్తూ ఉంటారు. దానితో సిద్ధు ఫాస్ట్ గా వెళ్తూ ఉంటాడు. కరెక్ట్ గా అప్పుడే ఇద్దరు అమ్మాయిలు రోడ్డు దాటుతూ ఉంటారు. సిద్ధు ఫాస్ట్ గా వెళ్ళడంతో వారిని చూడ్డు. ఇక కరెక్ట్ గా వారి దగ్గరకు వచ్చాక చూసి సడన్ బ్రేక్ వేస్తాడు సిద్ధు. దాంతో ఆ కారు కొద్దిగా తగిలి ఒక అమ్మాయి పడిపోతుంది. పక్కనే ఉన్న అమ్మాయి లేపి దెబ్బలు తగిలాయా అని అడుగుతుంది. ఆ అమ్మాయి చేతి దగ్గర బ్లడ్ వస్తూ ఉంటుంది. కారులో సిద్ధు కారు విండోలో నుంచి చూస్తూ ఉంటాడు. మహిరా అప్పుడు కారులో ఉన్న సిద్ధు వైపు చూసి కళ్ళు కనబడడం లేదా అని అడుగుతుంది. ఆ మాటకి సిద్ధుకి చాలా కోపం వచ్చి కారు దిగి, బా సింప్లీ సూపర్ అని అనుకునే లోపే మహిరా మళ్ళీ గట్టిగా అరుస్తూ ఉంటుంది. సిద్ధు వెంటనే కనిపిస్తున్నాయి కాబట్టే కారుని ముందు ఆపింది, లేకపోతే నీ మీద నుండి వెళ్ళేది అంటాడు. దానితో సిద్ధు ఫ్రెండ్స్ అందరూ కూడా నవ్వుతారు. సిద్ధు కూడా నవ్వుతాడు. మహిరా కారుతో గుద్దింది కాక మళ్ళీ నవ్వుతున్నారు అని సిద్ధు దగ్గరకు వెళ్తుంది. సిద్ధు కారులోకి ఎక్కబోతూ ఉంటే మహిరా, ఓయ్ ఎక్కడికి, మర్యాదగా సారీ చెప్పు వెళ్ళు అంటుంది. సిద్ధు, నేను నీకు సారీ చెప్పాలా, అసలు నేనెవరో తెలుసా నీకు అంటాడు. మహిరా, నువ్వెవరైనా కానీ తప్పు చేశావు, సారీ చెప్పి వెళ్ళు అంటుంది. సిద్ధు, చెప్పను, ఏం చేస్తావు అంటాడు. మహిరకు సిద్ధు దగ్గరకు రావటంతో అతను తాగి ఉన్నాడు అని అర్థమవుతుంది. అప్పుడే అటు వస్తున్న పోలీస్ జీపు హార్న్ వినిపించి, మహిరా నువ్వు ఆల్రెడీ తాగి డ్రైవ్ చేస్తున్నావు, సో ఆ వస్తున్న పోలీసులకు చెప్తా తాగింది కాక మళ్ళీ నన్ను కారుతో గుద్దావు అని, అప్పుడు వాళ్ళు చేస్తారు ఏం చేసినా అంటుంది. సిద్ధు, పోలీసులకు చెప్తావా, ఓకే వెళ్ళి చెప్పు, నా పేరు చెప్పి చూడు నేనేంటో తెలుస్తుంది అంటాడు. సిద్ధు ఫ్రెండ్స్ కి అప్పుడు గుర్తుకొస్తుంది, ఈ మధ్య డ్రింక్ అండ్ డ్రైవ్ లో ఎంత పెద్ద వాళ్ళైనా సరే వదలకపోవటంతో సిద్ధు దగ్గరకు వచ్చి, సిద్ధు ఆ అమ్మాయికి ఇప్పుడు సారీ చెప్పు, రేపు చూద్దాం అంటారు. సిద్ధు, వాట్, నేను సారీ చెప్పడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అంటాడు కోపంగా. వాళ్ళ ఫ్రెండ్స్, అది కాదు, పోలీసులు వస్తే అంకుల్ కి బ్యాడ్ నేమ్ వస్తుంది అందుకని అని చెప్తాడు. దానితో సిద్ధు ఆలోచించి ఓకే అని సారీ చెప్పి వెళ్ళిపోతున్నవాడల్లా, నా చేత సారీ చెప్పించావు కదా, చూద్దు గాని నీ లైఫ్ ని ఏం చేస్తానో వెయిట్ అండ్ సీ అని చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరి మన సిద్ధు మహిరాని ఏం చేస్తాడో ఏంటో. మరి ఇది న్యూ స్టోరీ కాబట్టి ఫస్ట్ ఎపిసోడ్ ఇచ్చాను. మీకు స్టోరీ ఏంటి అనేది ఫస్ట్ ఎపిసోడ్ ఇంకా క్లియర్ గా అర్థం కాదు, జస్ట్ ప్రోమోలా. మీకు నచ్చితే తప్పకుండా కంటిన్యూ చేస్తాను. నేను ఒకటే రిక్వెస్ట్, జెన్యున్ గా చెప్పండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీకు నచ్చితే కంటిన్యూ చేస్తాను.